రే ఆగో, నువ్వు సుచిత్ర వెనకాల తిరుగుతున్నావా? ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? సైలెంట్గా ఉండేది చూస్తే అవునని చెప్తావు అనుకుంటా. ఇంకా మేట నువ్వు సుచిత్ర వెనకాల తిరగకూడదు. వెళ్ళోరా. రేపటి నుంచి స్టడీ హాలిడేస్, ఎలాగైనా లవ్ చెప్పేసాయి. ఈ రోజు గనక నువ్వు చెప్పలేదనుకో, ఆ కేరళ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బెదిరించే బొట్లు వేసుకుంటారు, చూసుకో. రే జో, శుచి వస్తుందిరా. ఈ రోజునే చెప్తాడంటారా? చెప్పిద్దాం రా. అవును, స్టడీ హాలిడేస్ వస్తున్నాయి, చాలా పనులు ఉన్నాయి, వీడికి పెళ్లి చేయాలి బాబాయ్. రెడీనా? ఇంకేంట్రా, ఈరోజు చెప్పేస్తావుగా? లవ్ చెప్పబోతున్నాడు రా. ఏంట్రా అలా చూస్తున్నావు, చెప్పరా. శుచి వచ్చేసింది. ఒక నిమిషం నువ్వు రే ఆనంద్, నేనా? రేపు చెప్తాను రా. ప్లీజ్ రా, ఇవాళ వద్దురా, వదిలేండి రా. రేపు చెప్తాను నిద్ర మొహోడా రారా. చెప్పు. ఇప్పుడు నువ్వు పిలుస్తావా, నేను పిలవనా? ఏంట్రా వీడు భయపడుతున్నాడు, అర్థం చేసుకోరా. సుజీ, సుజీ పిలుస్తున్నాడు, మాట్లాడరా. చెప్తాను లేరా, వెళ్ళి మాట్లాడు. ఏంట్రా చెప్పాడా లేదా? మాట్లాడు. ఇప్పుడు చెప్తాడా లేదా? నువ్వే చెప్తాడు, నువ్వే చూస్తూ మాట్లాడు. ఏ సుజీ, నిన్నే. నేను చెప్తాను. నేను చెప్పాను కదా, వాడు చెప్పాడు. ఎవడ్రా మూసుకోరా. సుచి, నిన్ను లవ్ చేస్తున్నాను. అర్థమైందా? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓకేనా కదా, నడక ముందే వచ్చాడంట్రా. వాడిని దగ్గర కొడుతున్నావు? నిన్ను కొడతాను రా. రే, నీకోసమే కదా చేసావు, మమ్మల్ని కొడతావేంట్రా? రే, ఈ లవ్లే వద్దని చెప్తే వెంటరేంట్రా మీరు? రే, కనీసం తనని దూరం నుంచి అయినా చూస్తూ బతికేవాడిని. అనవసరంగా తీసుకెళ్ళి లవ్ చేస్తున్నానని చెప్పించి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. అయ్యో, ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేస్తాను రా. ఎందుకు రా అలా చేసావు? ఏంట్రా మేము చేసినట్టు అరుస్తున్నావు? మేము చేసావా? మేము చేసావా? నువ్వేగా ప్రపోజ్ చేసావు. జో ఇవ్వడనోక. ఆ పెన్కుట్టి ఏడిస్తే నిందే లవ్ బ్రేకప్ అయ్యి, ఆ పెన్కుట్టి ఏడవకపోతే మీ లవ్ ఓకే అయ్యి మనసులాయో. తలచినదే జరిగినదా, జరిగినదే తలచితివా, శాంతి లేదు నీకు. స్టడీ హాలిడేస్ మొదలవుతోంది, అందరూ సరిగా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. క్లాస్ అవర్స్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సారీ మేడం. లోపలికి రండి. The most important and famous చూడు. or the doctrine relation and length of
ఇలా జరుగుతుందనే వద్దని చెప్పాను. ముద్దు ముద్దు తనకేమైంది? ఏడుస్తుంది. ఏడుస్తుందా? నేను వెళ్ళి సారీ చెప్తాను. ఈరోజు ఈవినింగే చెప్తాను. జో క్లాస్ ని గమనించు. జో రే జో, ఎవరు నాతో రావద్దు, దయచేసి వెళ్ళిపోండి. రే మేము వేరే విషయం గురించి మాట్లాడుతున్నాం. మాకు వేరే పని కావాలంటే అమ్మాయి ట్రై చేసుకోరా. సుచి. హైట్ కి మ్యాచ్ అవుతుంది. రే మామ, పదండ్రా వెళ్దాం. పద. ఊరికే మన వెనకాలే ఏ ముద్దు, వస్తున్నాడు. ఏంటో చెప్పేళ్ళమని చెప్పు. ఏ ఓకేనే కదా? ఓకే అంట. స్టడీ హాలిడే ఊరికి వెళ్ళిపోతుంది, మాట్లాడరా పో. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళరా ఏమైంది ఇప్పుడు? వెళ్ళరా. వెళ్ళరా రే వదిలేట్రా. వెళ్ళు. ఎందాడా ఓడా. నీళ్ళ వరే కదరా, ఎందుకు అలా భయపడుతున్నావు? రేయ్ ఇలా చూడరా. వాడు అక్కడేం చేస్తున్నాడు? లవ్వర్స్ మధ్య అయ్యి ఉంటాయి, నీకెందుకు? లవ్వర్సా? అవును. ఇది ఇప్పటి నుంచి. ఏయ్, నువ్వే కదా థమ్స్ అప్ చూపించి నిన్న తనకి ఓకే అన్నావు. పిచ్చోళ్ళ మీరు. తను ఏడ్చింది ఆపేసిందని ఓకే చెప్పాను. ఏ చెయ్యి తింటా. థమ్సప్ అంట అంతా నీ వల్లే. రే జో, రే ఊరుకోరా. ఇప్పుడు ఏమైంది? మాట్లాడడానికి వెళ్ళాడు. మాట్లాడినా మాట్లాడండి. ఎంత? అంటే ముత్తు నీకు ఓకే అని చెప్పింది. మామ ఇప్పుడు ఏదో జరగబోతోందిరా. ఏంట్రా? రే నాకు ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీదంతా పెద్దగా నమ్మకం లేదురా. కానీ మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు. తన దగ్గరికి వెళ్ళి నిల్చో, ఒకే ఒక ఫోటో తీసుకుంటాను. ఏంట్రా. అలా చూడరా, ఏదో చూపిస్తున్నాడు. రేయ్ సుచి, మాట్లాడేసావా? ఏం మాట్లాడలేదురా. ఇంకా మనం అందరూ తప్పించుకున్నాం. రేయ్, ఊరుకో. ఎనికిడి ఎనుచుబోడి ఎవడ్రా? తెలీదురా. ఎందడా ఎవడ్రా వాడు? వాడేరా కేరళ సీనియర్. తను నా వైపు అలా చూసినప్పుడు
నువ్వొచ్చి నా పక్కన కూర్చోవా అన్నట్టు అనిపించింది. రే జో, జో. సరేనా? లేరా? ఏయ్! ఏంట్రా ఇంకా 2 ఏళ్ళు ఈ కాలేజీలోనే చదవాలి. మూసుకుని వెళ్ళు. పోరా. ఓకే. ఏమైంది? మరెందుకు లేచి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? അക്കടെ കുറിച്ച് നീ എന്താ ട്രൈ ചെയ്യണമെന്ന് എനിക്കറിയാം, പക്ഷെ അതൊന്നും നടക്കാൻ പോകുന്നില്ല. అసలు నేనేం ట్రై చేస్తున్నానని నీకెలా తెలుసు? കിസ് ചെയ്യാൻ ട്രై ചെയ്തതല്ലേ? కాదు. പിന്നെ പിന്നെന്ത് കുറിച്ചോ? నువ్వు ఇక్కడికి రా, చెప్తాను. ఇక్కడికి రా. പറ. నువ్వు కిస్ చేయను అని చెప్పావు కదా. నేను ఏ అమ్మాయితో ఇంత క్లోజ్గా లేను. నువ్వు ఇలా పక్కనే ఉన్నప్పుడు నీ శ్వాస నన్ను తాకుతూ ఉండాలనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? భోజనం వాడన్. కానీ మీకు ఇక్కడే భోజనం పెడుతున్నాం కదా. అంటే నాన్ వెజ్ తిందామని. రే, ఇక్కడ కూడా నాన్ వెజ్జేరా? వాడన్, ఈ బల్లులు బొద్దింకులు ఇవి కూడా నాన్ వెజే, బట్ మాకు అలవాట్లేదు. థ్యాంక్ యూ. మూసుకుంటుండ్రా. చెప్పాను కదా డైలాగులు చెప్తే వదిలేస్తాడు. రే, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావురా పిచ్చోడ్లాగా? అది సుచిని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తను బస్సులో నన్ను కిస్ చేసింది. కిస్ చేసిందా? సూపర్ మావా, కన్ఫామ్ అదిరింది. కంగ్రాచులేషన్స్. మనమందరూ రూమ్ మార్చేయాలి, నువ్వు కూడా మార్చారా? ఫోన్ మాట్లాడొస్తారా? వీడెక్కడ్రా? మాయమైపోతున్నాడేట్రా వీడు. నేను నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ ఫోన్ ఇటు. గట్టిగా తాగాను, కోప్పడకు. బేబీమా, నీకు విషయం తెలుసా? జో సుజీ ముద్దు పెట్టుకున్నారట. ఏంటిది? జోను సుజీను కిస్ చేసుకున్నారా? అవునా? ఏం చెప్తున్నారా? అది వదిలే. కిస్ చేశారా? ఇప్పుడు అలా ఇచ్చుకోబోతున్నావు. గత 6 నెలలుగా నేను అడుక్కుంటున్నాను. నీకెలా తెలుసు? నేనే కదా అడుక్కుంటున్నాను, నాకు తెలియదా? హలో, కిస్ చేసేది ఎవరి దగ్గరైనా చెప్పావా? అంటే
అంటే ఇక్కడ అందరం కలిసి జాలీగా తాగుతున్నాం, అందుకే. నువ్వు తాగున్నావా? ఆ, మరి తాగేసి అని చెప్పేశావా? ఏ ఛీ, అలాంటిదేం లేదు. పర్సనల్ విషయాన్ని షేర్ చేయకూడదన్న బేసిక్ సెన్స్ కూడా లేదా జో? ఎందుకు జో ఇలా చేస్తున్నావు? సుచి, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావా? అలాంటిదేం లేదు. జో, దయచేసి నీ మొహాన్ని నాకు చూపించక. తాగింది ఒక గ్లాసు, ఒక పైనాపిల్ మొత్తం తినేసావురా. అనవసరంగా నాతో మాట్లాడకు. నీ గురించి ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను, చెప్పంటావా? వింటావా? మన ఒంట్లో ఉంటుంది కొవ్వు, నాకు నీ మీద ఉంది చాలా పెద్ద లవ్వు. ఫోన్ పెట్టరా నువ్వు. ఊరికే పొగరు బోతులా మాట్లాడుకో. അങ്ങനെ വേറെ ആരെങ്കിലും വിളിച്ചോ? మేడ మీద వస్తుంది చల్లటి గాలి, నాకెప్పుడు ముద్దు పడతావే బుజ్జి తల్లి. నువ్వు ఆపవా? ఫోన్ పెట్టు. పర్లేదా? ఫోన్ చేసాను. మా మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా ఒక చిన్న సారీతో సాల్వ్ అయిపోతుంది. హలో. సారీ జో, తప్పంతా నాదే. అనవసరంగా నేను కోపపడి. లేదు, నిజానికి నాదే తప్పు. సారీ.